ఓట్ల తొలగింపుపై దుమారం రేగుతోంది. వైసీపీ టీడీపీకి చెందిన ఓట్ల తొలగింపులపై నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై మంత్రి జవహర్ జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని నిలిపివేయాలని కలెక్టర్ను మంత్రి జవహర్ కోరారు. ఓట్ల తొలగింపుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న మంత్రి జవహర్తో మా ప్రతినిధి శ్యామలరావు ఫేస్ టు ఫేస్. వారం 10 రోజులుగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా ఏదైతే ఫామ్ 7 కావచ్చు, ఐటీ గ్రిడ్ వ్యవహారం కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీన్ని తిరస్కరించడం కూడా జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ వారు ఏదైతుందో దీనికి గల కారణాలు ఏంటంటారు? దక్షిణ భారతదేశానికి సంబంధించి బలహీనమైనటువంటి నాయకత్వం ఉంటే తప్ప తను బలవంతుడిగా కేసీఆర్ ఫీల్ అవ్వట్లే. కేసీఆర్ ఏదైతే సౌత్ ఇండియాకి సంబంధించి బలమైన నాయకుడిగా ఉంటే ఇక్కడ లాబింగ్ చేసేసి ఏదో సొంత ప్రయోజనాలు పొందామని ఒక ఆశతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు ఆయన ఏమీ చేయలేమని ఒక దుగ్ధతో ఈ రకమైన కుట్రలు చేసినందువల్ల ఈ ప్రభుత్వాన్ని బలహీనపరిస్తే చంద్రబాబు నాయుడు గారు బలహీనపడతారు. తద్వారా రాబోయే రోజుల్లో బీజేపీకి తనకు ప్రయోజనాలు వస్తాయని ఒక దుగ్ధతో తప్ప కేసీఆర్ వేరే ప్లాన్ ఏం లేదు. కుట్రలు కుతంత్రాలకి అన్నిటికీ కూడా కేసీఆర్ కేంద్ర బిందువు. అది అనేక సందర్భాల్లో రుజువైంది. దానికి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల ఏది సాధ్యం కాదని ఏదైతే కేసీఆర్ స్వయంగా రంగంలో దిగినటువంటి పరిణామమే మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం గత నెల 23వ తారీఖు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగానే ఐటీ గ్రిడ్ వ్యవహారం వైఎస్ఆర్సీపీ మద్దతుగా చేస్తున్నారంటున్నారు. గత 23వ తారీఖు ఏం జరిగింది? సూట్ కేసులు మారాయి. ఆ సూట్ కేసులు కేటీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి అయ్యా నేను ఇక్కడ ఎలాగో చేయలేకపోతా ఉన్నా, మీరు ఏదో విధంగా ఇబ్బంది పెట్టండి అని ముడుపులు చెల్లించినటువంటి సందర్భం ఉంది. వాళ్ళు రహస్య భేటీ ఎక్కడ చేశారో వాళ్ళు చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు అశోక్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇది ప్రైవేట్ సంస్థకి సాధికారత ప్రభుత్వ డేటా ఎలాగందిందంటారు? దీనికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఈ రోజు కాదు, ఏ ప్రైవేట్ సంస్థ నుంచి అయినా సేవలు పొందేది 2006, 2009లోనే బ్లూ ఫ్రాగ్ సంస్థ అనే దానికి ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ సంస్థ నుంచి సేవలు పొందినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు అనేక ఏజెన్సీలు ఉంటాయి, క్లయింట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటాం సమాచారాన్ని. మెరుగైనటువంటి పారదర్శకమైనటువంటి పరిపాలన కోసమే మేము వాళ్ళందరికీ చేస్తూ ఉంటాం తప్ప ఇక్కడ ఎవరో సీక్రసీ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేది దానిలో సీక్రసీ ఏముంది? ఈరోజు ఆధార్ అనుసంధానం అనేది అన్నింటిలో ఉంది. పిల్లల స్కాలర్షిప్లు ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి ఆధార్ అనుసంధానం ఉంది. పుట్టిన ప్రతి పిల్లవాడి ఆధార్ నెంబర్ ఉంటుంది. ఈరోజు యూనిఫైడ్గా వాళ్ళందరికీ కూడా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత వ్యక్తిగత సమాచారం అనేది దాదాపుగా అందరికీ తెలిసే విషయమే. ఈరోజు లబ్ధి పొంది ఇప్పుడు ఆఖరికి మీరు ఇల్లు కావాలంటామన్నారు. ఇల్లు కావాల్సిన వాళ్ళు కూడా ఆధార్ అనుసంధానం చేయాలి కదా, దాని ప్రైవేట్ సీక్రసీ ఎలాగవుతుంది? ఈరోజు ఒకటే వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఏదో ఒక వంకతో బలహీనపరచాలని దుగ్ధ తప్ప తాము బలపడడానికి ఇతరులను బలహీనలు చేయడం కాదు, తాము బలపడాలి వ్యక్తిగతంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అదేవిధంగా తెలంగాణలో 22 లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్ నాయకత్వంలోకి రావడం, దాదాపు 8 నెలల వరకు మంత్రివర్గ విస్తరణ చేయని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తాన్ని చూస్తే కనుక ఏదైతే ఐటీ గ్రిడ్ వ్యవహారం ఉందో అశోక్ బాబు సంస్థకు సంబంధించి ప్రభుత్వం సంబంధించినటువంటి ఆధార అనుసంధానమైన కార్యక్రమాలన్నీ కూడా ఐటీ గ్రిడ్ వ్యవహారాల్లో అశోక్ కుమార్ ప్రధాన పాత్ర పోషించాడనే ఆరోపణలో ఇటు తెలుగు రాష్ట్రాల మధ్య స్విచ్ రేగిందని చెప్పుకోవాలి. ఇదే నేపథ్యంలో ఫామ్ 7కి సంబంధించి కొన్ని ఓట్లు కూడా తొలుగుతున్నాయనే అభిప్రాయంలో ఇటు రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి మనం చూస్తే కనుక ఏదైతే ఐటీ గ్రిడ్ వ్యవహారం కావచ్చు, ఈ ఫామ్ 7 కావచ్చు, తెలుగు రాష్ట్రాలతో కూడిన ఆంధ్రప్రదేశ్లో ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడినటువంటి ప్రతిపక్ష పోరాటం అయితే జరుగుతుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సమీర్తో శ్యామలరావు, AP 24/7 ఏలూరు నుండి.